నమస్కారం. నా పేరు శ్రీకర్ బాలాదిత్య కార్తికేయ. నేను హాగస్ట్ పబ్లిక్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను విద్య గురించి చెప్పబోతున్నాను. విద్య అనేది మనిషికి మాత్రమే ఉన్న ఒక అమూల్యమైన వరం. ఊయల నుంచి సమాధి వరకు జరిగే నిరంతర ప్రక్రియే విద్య. విద్య వల్ల మనకెన్నో మంచి లక్షణాలు వస్తాయి. కొంతమంది ప్రముఖ కవులు, రచయితలు విద్య గురించి వారి రచనల ద్వారా తెలిపారు. ఉదాహరణకు భర్తృహరి విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశీ బంధువు విద్య విశిష్ట దైవం విద్య సాటి జనంబు లేదిని విద్య నృపాల పూరితము విద్య నెరుంగని వాడు మర్చుడే అనే పద్యంలో విద్య ఒక రహస్యమైన సంపద. అదే మనకు అలంకారం, అదే మనకు తెలియని ప్రదేశాలలో తోడు నీడ, ఇంకా అదే మనకు దైవము. అసలు రాజులు కూడా పూజించే విద్య మనిషికి తెలియకపోతే అసలు వాడు మనిషేనా అని భర్తృహరి అన్నారు. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా విద్య లేని వాడు వింత పశువు అని అంటారు. మరొక ప్రముఖ తెలుగు కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు త్వరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు పాత్రజురుము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యారంగుల ఎంత సుగుణజాల తెలుగు బాల అని అన్నారు. అంటే రాజులు తీసుకోలేనిది, దొంగలు దోచుకోలేనిది, అన్ననవ్వులు తీసుకోలేనిది అయినా విద్య మనను ఉన్నతికి తోడ్పడుతుంది. సంక్లిష్ట సమయాలలో మనకు సహాయం చేస్తుంది. సముద్ర గర్భ లోతల శోధనకైనా, అంతరిక్ష రహస్యాల పరిశోధనకైనా విద్య మూలం.